అందరితో పాటు ఉండకూడదు, అందరిలాగా ఉండకూడదు. దేవుని కొరకు పరిశుద్ధంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. దానియేలులో కూడా ఏం ఆసక్తి, మరి రాజు తినే భోజనం తిని నన్ను నేను అపవిత్రపరచుకోకూడదని ఎప్పుడైతే తన యొక్క సాక్ష్యపు జీవితాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడ్డాడో, దేవుడు అతని పట్ల గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఈరోజు నన్ను సేవకురాలుగా నిలబెట్టాడు. మనం చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వకుండా ఉండేవాడు అస్సలు కాదు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాంతరంగాల్ని చూస్తాడు. నువ్వు చేసేది ప్రతి ఒక్కటి కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మనం కూర్చుండుట తెలుసు, లేచుట తెలుసు, మనలో తలంపు పుట్టక మునిపే మన తలంపు ఏంటో కూడా దేవునికి తెలుసండి. కాబట్టి తలంపులను అదుపులో పెట్టుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవాలి. స్టాప్, ఆగు అక్కడ అనాలి. కొన్ని తలంపుల విషయాల్లో వచ్చినా ఇలాంటిది ఉండడానికి వీలు లేదని వెంటనే తీసివేసుకోవడానికి ప్రయత్నాలు మనము చేసే వారంగా ఉండాలి.